Hello students, welcome back to my channel. JEE main session 2 exams started yesterday, and forenoon session, afternoon session analysis was given in the newspaper. This is based on the newspaper report, and mathematics was found easy, physics moderate, and to everyone's surprise, chemistry was found bit difficult. Okay, JEE main paper 1 తొలి రోజు బుధవారం గణితం ప్రశ్నలు కొంత సులభంగా ఉన్నట్లు నిపుణులు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత జనవరిలో జరిగిన తొలి విడత పరీక్షల్లో గణితం ప్రశ్నలు ఇబ్బంది పెట్టగా ఈసారి తుది విడత మొదటి రోజు సులభం నుంచి మధ్యస్థంగా ఉన్నాయని, మోడరేట్గా ఉన్నాయని, భౌతిక శాస్త్రంలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఎక్కువగా ఉన్నాయని, రసాయన శాస్త్రంలో కొన్ని కఠినంగా ఉన్నాయని ఐఐటి శిక్షణ నిపుణుడు ఎం ఉమాశంకర్ తెలిపారు. కెమిస్ట్రీలో బహుళ కాన్సెప్ట్ విధానంలో క్వశ్చన్స్ అడగడంతో సమయం ఎక్కువ పడుతుందని చెప్పారు. కాగా తొలి రోజు 300కి 300 మార్క్స్ తెచ్చుకోవడం కొంచెం కష్టమే అన్నారు. భౌతిక శాస్త్రం క్వశ్చన్ మాత్రం సులభంగా ఉన్నాయి. రసాయన శాస్త్రంలో ఎక్కువగా ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారిత ప్రశ్నలే ఇచ్చారు. ఆశ్చర్యంగా గణితం ప్రశ్నలు సులభంగా ఇచ్చారు అని విజయవాడకు చెందిన సీనియర్ ఐఐటి శిక్షణ అధ్యాపకుడు కొనకళ్ళ బాబురావు అభిప్రాయపడ్డారు. తొలి విడత కంటే తుది విడత ఫస్ట్ డే క్వశ్చన్ సులభంగా ఉన్నాయని, సెషన్ 1తో పోలిస్తే సెషన్ 2 క్వశ్చన్స్ సులభంగా ఉన్నాయని విజయవాడకు చెందిన శారద విద్యా సంస్థల జిఎం జీవి రావు చెప్పారు. అయితే కొన్ని చోట్ల స్టూడెంట్స్ లేటుగా రావడం వల్ల వారిని ఎగ్జామ్కి అనుమతించలేదు. వాళ్ళు ఈ సువర్ణ అవకాశాన్ని కోల్పోతున్నారు. 1 నిమిషం లేటుగా వచ్చినా సరే ఎగ్జామ్స్కి వాళ్ళని అనుమతి ఇవ్వలేదు. కాబట్టి స్టూడెంట్స్ ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. వెన్యూని ముందుగానే చూసుకోండి, మరియు ఇన్ టైంలో వెన్యూ చేరుకునేలా మీరు అరేంజ్మెంట్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.